దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలకు నదులు ఉప్పొంగి పారుతున్నాయి. తామర భరణి నది ఉగ్రరూపం దాల్చింది. తిరునల్వేలిని ముంచెత్తింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు మొత్తం తడిసి ముద్దయ్యాయి. మంచినీళ్లు సైతం దొరకడం లేదు. తిరునల్వేలి వెంకటేశ్వర ఆలయంలోకి వరద పోటెత్తింది. 5 అడుగుల మేర నీరొచ్చి చేరింది. వరద నీటిలోనే పూజలు కొనసాగుతున్నాయి. ఇటు తూత్తుకుడి జిల్లాలోనూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. శ్రీవైకుంఠంలో 2 రోజులుగా ట్రైన్ నిలిచిపోయింది. దాంతో 500 మంది ప్రయాణికులు ట్రైన్లోనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన ఆర్మీ చాపర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. తూత్తుకుడి పట్టణం మొత్తం నీట మునిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను రిలీఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మొత్తం 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దాంతో అధికారులను అలర్ట్ చేశారు సీఎం స్టాలిన్. 9 మంది మంత్రులను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ సాయంత్రం ప్రధాని మోడీని కలవనున్నారు. తక్షణమే వరద సాయం విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు స్టాలిన్.